హలో ఫ్రెండ్స్, మన ఏరియాలో ఎప్పుడు డిమాండ్ తగ్గని బెస్ట్ బిజినెస్ ఐడియా ఏదో తెలుసుకుందామా ఈరోజు వీడియోలో. అలాగే బెస్ట్ బిజినెస్ ఐడియా ఏది అంటే స్టేషనరీ షాప్ అండి. ఇదైతే ఆహ్, చాలా తక్కువ పెట్టుబడితో మనమైతే ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. కాలేజ్ దగ్గర, అలాగే స్కూల్సు, ఆఫీసుల దగ్గర కూడా, పార్కుల దగ్గర చాలా బాగా అయితే జరుగుతుందండి ఈ బిజినెస్ ఐడియా. ఇది ఎలా స్టార్ట్ చేయాలి? ఎంత అమౌంట్ పెట్టి మనం స్టార్ట్ చేయాలి? అలాగే ఏ ఏ ఐటెమ్స్ పెడితే మంచిగా బిజినెస్ స్టార్ట్ అవుతుంది? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వీడియో క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. వీడియో చివరి వరకు చూసేసేయండి. చూసిన తర్వాత మీకు నచ్చితే తెలుసు కదా! సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. స్టేషనరీ బిజినెస్‌కి బెస్ట్ అడ్వాంటేజెస్ ఏమంటే, ఆహ్, ప్రతిరోజు మనకు బిజినెస్ అయితే జరుగుతూ ఉంటుందండి. అలాగే స్కూలు స్కూల్ పిల్లల వల్ల మనకు రెగ్యులర్‌గా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. డైలీ కస్టమర్స్ కూడా ఉంటారు మనకు. అలాగే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ కూడా అవసరం లేకుండా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, దీనికి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత కావాలి అంటే, మనకు అంటే ఏ ఏ పర్పస్ లాగా కావాలి అనుకుంటే, ఫస్ట్ వచ్చేసి షాప్‌కు మనం అడ్వాన్స్ ఇవ్వాలి కదా! అది 5,000 నుంచి స్టార్ట్ అయితే సరిపోతుంది. ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే స్టాక్ వచ్చేసి మనకు 10,000 పెట్టి స్టాక్ తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇక మనకు సెల్ఫుల్లాగా కావాలి కదా! వాటికొచ్చేసి ఒక 5,000 అయితే పెట్టుకోండి. అలాగే టేబుల్స్, అలాగే టేబుల్ ప్లస్ చైరు, దీనికొచ్చేసి ఒక 2,000 పెట్టేసుకోండి. లేదు అంటే ఇంట్లో ఉన్నటివి కూడా మేనేజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే లైట్స్ అలా పెట్టుకోవాల్సొస్తుంది కదా! కొంచెం డెకరేషన్ అంటే కొంచెం మంచిగా కనిపిస్తేనే కదా! అట్రాక్టివ్‌గా కనిపిస్తేనే మనం పెట్టే వస్తువులకు ఈజీగా కొనుక్కుంటారు. కాబట్టి ఈజీగా 20,000 పెట్టుబడైతే మనం 20,000-50,000 వరకు పెట్టుబడి పెట్టుకున్నామనుకోండి. అంటే షాప్ రెంట్‌లు అవన్నీ ఉంటాయి కదా! మిడిల్‌లో పెట్టేసుకుంటే మనకు స్మాల్‌గా అంటే ఒక చిన్న షాప్ అయితే మెయింటైన్ చేయొచ్చు. ఇదొచ్చేసి నేను సిటీస్‌లలో మాత్రం చెప్తున్నా అండి. విలేజ్‌లలో అయితే ఇంకా తక్కువగా కూడా మనం చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఒక చిన్న రూమ్‌ను ఇలా అయితే చేసేసుకోవచ్చు. ఇది మనం పెట్టవలసిన ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఈ అమౌంట్ అయితే పెట్టుకోవచ్చండి. స్టార్టింగ్‌లో ఎక్కువ ఎక్కువ ఐటెమ్స్ అయితే తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకు అంటే ఎక్కువ ఎక్కువ ఐటెమ్స్ తెచ్చేసుకున్నామనుకోండి, మనకు అవి స్టాకు అనేది అట్లనే ఉండిపోతుంది. కాబట్టి అంటే స్టార్టింగ్‌లో కొంచెం తక్కువ పెట్టుబడి పెట్టి తెచ్చుకున్న తర్వాత మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా! ఏమేమి తెచ్చుకోవాలి అనేది. దాన్ని బట్టి మీరు మళ్ళీ ఎక్కువగా ఏవి పోతున్నాయో వాటినే ఎక్కువగా తెచ్చుకుంటూ, అలాగే ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్త కొత్త ఐటెమ్స్ వచ్చే వాటిని మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే బిజినెస్ అనేది మంచిగా జరుగుతుందండి. స్టార్టింగ్‌లో ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఉండదండి. అలాగే ఎక్కువగా ఐటెమ్స్ కూడా తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉండదు. మోస్ట్ సెల్లింగ్ ఐటెమ్స్ అనేటివంటే, ఎక్కువగా పోయే ఐటెమ్స్ ఏంటివంటే పెన్స్, నోట్‌బుక్స్, గ్లూ, అలాగే పెన్సిల్స్, ఎరేజర్స్, పేపర్స్ అంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా! అలాంటివి ఎక్కువగా సేల్ అయితే అవుతాయి. నోట్‌బుక్స్ అలాంటివి. కాబట్టి మెయిన్‌గా అట్లాంటివి తీసుకొచ్చుకొని పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు మీకు 1 మంత్‌కి అట్లా ఐడియా వస్తుంది కదా! దాన్ని బట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ అయితే ఎక్కువగా ఐటెమ్స్ అయితే తెచ్చుకోవచ్చు. చిన్న షాప్ అయితే రోజుకు 1,500 నుంచి 3,000 వరకైతే సేల్ అయితే అవుతాయి ఐటెమ్స్. మీకు దాంట్లో నుంచి ప్రాఫిట్ అనేది కావాలి కదా! ఒక 500-1,200 వరకైతే మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. మెయిన్‌గా స్కూల్స్ ఇప్పుడు స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కదా! ఈ టైంలో మీకు సేలింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. మనీ కూడా ఎక్కువగా అయితే వస్తుందండి. మనకు ఇప్పుడు అందరూ ఎక్కువగా బుక్సు, అలాగే పెన్స్ అలాంటివి ఎక్కువగా కొంటూ ఉంటాం. ఒకటేసారి ఇప్పుడు స్టార్టింగ్‌లోనే ఎక్కువగా కొంటాం కాబట్టి, ఇప్పుడైతే ఎక్కువగా ఐటెమ్స్ అయితే మనకు సేల్ అయితే అయితాయి. మెయిన్‌గా కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను చూడండి. ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, కస్టమర్స్ అనేది ఎక్కువగా పెరుగుతారు. ఆహ్, ఫస్టు మనకు స్టేషనరీ షాప్‌లో కస్టమర్స్ ఎవరు చెప్పండి? చిన్న పిల్లలే కదా! ఎందుకంటే వాళ్ళకు నచ్చిన విధంగా ఐటెమ్స్ అనేది ఇక్కడ ఉండాలి. ఏదో ఓల్డ్‌గా కాకుండా కొంచెం డెకరేటివ్‌గా, అంటే ఎరేజర్స్ కూడా ఇప్పుడు బొమ్మ ఎరేజర్స్ అట్లా వస్తూ ఉంటాయి కదా! ఐటెమ్స్ అనేది ఎక్కువగా తేవద్దండి. ఎరేజర్స్ అట్లాంటి దాంట్లో ఒక 4, 5 మోడల్స్ తీసుకురావడము. పెన్సిల్స్‌లలో కూడా కొంచెం ఎక్కువగా వాడే పెన్సిల్స్ తీసుకురావాలి. అలాగే డెకరేషన్ పెన్సిల్స్ లాగా కూడా తీసుకొస్తే కొంచెం సేల్ అవుతాయి. అలాగే ఒక ఐటెమ్‌ను 2 విధాలుగా తీసుకురావాలండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఫెవిక్విక్ గమ్ అది. ఒకటి ₹15, ఒకటి ₹25. అందరూ ఒకటే రేట్ పెట్టి కొనలేరు కాబట్టి రేటు కూడా కొంచెం తక్కువ, ఎక్కువ 2 తీసుకొచ్చామనుకోండి, మనకు కూడా దాంట్లో ప్రాఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇక అలాగే 2 పెన్సిల్స్ బాక్సెస్ కొంటే ఒక అంటే మంచిగా ఉండే ఎరేజర్ ఉంటుంది కదా! ఎరేజర్ గిఫ్ట్‌లాగా అలా మనం ఆఫర్స్‌లాగా పెట్టామనుకోండి, మనకు సేలింగ్ ఎక్కువగా అవుతుంది. మనకు కూడా ప్రాఫిట్ కూడా ఎక్కువగా వస్తుంది. ఇవి బిజినెస్‌లో మనం ఎక్కువగా యూజ్ చేయాల్సిన ట్రిక్స్ అండి. ఏ దానికైనా సరే మనం ఒక్కటి గిఫ్ట్‌లాగా పెట్టామంటే ఎక్కువగా కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి
బడ్జెట్‌ని బట్టి మీకు పడే అమౌంట్‌ని బట్టి మీరు దాంట్లోనే వేసేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు గిఫ్ట్ ఇచ్చే ఐటెమ్స్ గూడా ఆ అమౌంట్‌ని గూడా దీంట్లో కలిపేసుకోవచ్చు ఈజీగా. లేకపోతే ఒక 4, 5 ఐటెమ్స్ కలిపి ఒక కవర్‌లా ప్యాక్ చేసి దానిపైన ఒక రేట్ పెట్టేసి కూడా మనం సేల్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే నేను చెప్పాను గదా! కిడ్స్‌కి స్మాల్ అంటే చిన్న చిన్న గిఫ్ట్స్ లాగా ఇచ్చారనుకోండి ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే వాట్సాప్ ఆర్డర్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు మీకు డైలీ కస్టమర్స్ ఉంటారు గదా! అలాంటి వాళ్ళవి వాట్సాప్ నంబర్స్ తీసుకొని వాట్సాప్‌లో నుంచి కూడా మీరు ఆర్డర్ తీసుకోవచ్చు. ఇంటికే డెలివరీ గూడా చేసుకోవచ్చు. వాళ్ళకేమేం కావాలో అలా గూడా చేస్తే ఇప్పుడు స్టార్టింగే కాబట్టి మీకు బిజినెస్ ఎక్కువగా గ్రో అవ్వడానికి బావుంటుంది. ఇలా ఇప్పుడు చాలామంది బయటికెళ్ళి తెచ్చుకోలేని అలాంటప్పుడు ఇలా హోమ్ డెలివరీ చేసామనుకోండి బావుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ స్టేషనరీ షాప్‌లో ఇలా ఇవే కాకుండా రీచార్జ్ చేసేటివి, అలాగే ఫోన్‌కు సంబంధించిన వస్తువులు ఉంటాయి గదా! అవి కూడా పెట్టుకున్నామనుకోండి. ఒకరు ఈ ఫోన్స్ వస్తువులు అవసరమయ్యే వాళ్ళు గూడా అవి తీసుకోవడానికి యూజ్ అయితే ఉంటుంది గదా! అలాగే జిరాక్స్, కలర్ పేపర్సు, వైట్ పేపర్సు అలా అంటే మెయిన్ అవసరమొచ్చేటివి కంపల్సరీ అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మీరు ఒకటి కొన్నికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఐటెమ్స్ కొనడానికైతే యూజ్ అవుతుంది. ముఖ్యంగా స్టేషనరీ షాప్‌లో ఇవి ఆడవాళ్ళకు ఉపయోగపడేటివి కూడా అంటే ఆడవాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు చూడండి. ఇప్పుడు స్టేషనరీకి సంబంధించి ఓన్లీ పెన్సిల్స్, ఎరేజర్స్ ఇవే కాకుండా కొంచెం అట్రాక్టివ్‌గా ఉండే స్టిక్కర్స్ అలాంటివి కూడా పెట్టేసుకున్నారనుకోండి. వాళ్ళ అంటే ఎక్కువగా పేరెంట్స్ లేడీసే వస్తుంటారు కాబట్టి వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటివి ఉంటే వాళ్ళు ఇంక పక్కన వేరే షాప్ పోకుండా అవి కూడా కొనడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది స్టార్టింగ్‌లో ఎవరికీ అర్థం కాదండి. చేస్తూ ఉంటే మీకే ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది. ఏ ఐటెమ్స్ తేవాలి ఇప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా! అలాంటి ఐటెమ్స్ తీసుకురావడం వల్ల మీకు కూడా బిజినెస్ అయితే ఎక్కువగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఎప్పుడూ కూడా బిజినెస్ గ్రో అవ్వాలంటే ఫస్ట్ కస్టమర్స్ దగ్గర మనము ఫ్రెండ్లీగా మాట్లాడాలి. చిరాకుగా కాకుండా వాళ్ళు ఒక్కటి అడిగితే మనం 4 చూపించే విధంగా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఒకటి కొన్నికొస్తే 4 వస్తువులు ఈజీగా కొంటారండి. మంచిగా మాట్లాడుకుంటూ మనం ఎంత రేట్ చెప్పినా కూడా ఈజీగా కొనేస్తారు. అంతే తప్ప చిరాకుగా వాళ్ళు ఒక్కటి అడిగితే కొంతమంది ఒక్కటి అడిగితే ఒక్కటే చూపిస్తారండి. అలా కాదు. ఒకటి అడిగితే దీంట్లో ఈ మోడల్స్ ఉన్నాయని చూపిస్తే వాళ్ళకు ఎక్కువగా కొనే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా! కాబట్టి ఫ్రెండ్లీగా మాట్లాడాలి. అలాగే మంచిగా వాళ్ళకు అడిగే క్వెషన్స్‌కు ఫ్రీగా అంటే మంచిగా నిదానంగా సమాధానం అయితే ఇవ్వాలి. ఇప్పుడు బిజినెస్సు ఎలా చేస్తే మంచిది? ఎలా ప్రాఫిట్స్ ఒస్తాయి అనేది చెప్పాను కదా! అంటే ఇప్పుడు ఇంకొక టిప్ ఏందంటే ఒక ఐటెమ్ మీద మీరు మార్జిన్ అనేది ఎక్కువగా పెట్టుకోకుండా తక్కువ పెట్టుకొని సేల్ చేయాలండి. మీరు ఒక వస్తువు రూ. 100 అనుకోండి. మీరు దాన్ని 300 అట్లా అమ్మే బదులు 150, 200 మిడిల్‌లో అమ్మారనుకోండి. మీకు ప్రాఫిట్ ఉంటుంది. అలాగే నష్టం కూడా లేకుండా ఉంటుంది. ఇక రాను రాను బిజినెస్ జరిగేటప్పుడు మనం కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కూడా అంతగా ఏమీ అనిపించదు. ఇక్కడ బిజినెస్ జరగకపోవడానికి అంటే మనకు మీరంతా కరెక్ట్‌గా చేస్తున్నా కూడా బిజినెస్ జరగకపోవడానికి కొన్ని మిస్టేక్స్ ఏమేమి ఉంటాయో నేను చెప్తాను చూడండి. ఎక్కువగా మనం స్టాక్ తెచ్చి పెట్టుకుంటాం. అది అడుగుతారు, ఇది అడుగుతారు అని స్టార్టింగ్‌లోనే చెప్తున్నాను. ఎందుకంటే ఒక 1 ఇయరో, 6 మంత్స్ చేసినాక కాదు ఈ మిస్టేక్స్. స్టార్టింగ్‌లోనే ఏం చేస్తారంటే ఎక్కువగా స్టాక్ తెచ్చి పెట్టేసుకోవాలి. అన్నీ అడిగినటువన్నీ ఉండాలనుకుంటాం. కానీ అది తప్పండి. మినిమమ్‌గా నేను ఫస్ట్‌లో చెప్పాను కదా! ఏమేమి అవసరం వస్తాయి అని. అలా కొన్ని ఐటెమ్స్ తెచ్చుకోవాలి ఫస్ట్‌లో. ఓకే. 1 వీక్ అయిపోతాయి, అయిపోనియి. దాని తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి. అంతే తప్ప ఫస్ట్‌లోనే మీరు ఎక్కువ ఫుల్ షాప్ మొత్తం నిండు తెచ్చి పెట్టేసుకున్నారనుకోండి, దానివల్ల మనకు నష్టమైతే ఉంటుంది. ఎక్కువగా పోకపోతే మనకు మళ్ళీ అవంతా వేస్ట్ కదా! ఇక నెక్స్టు ఎక్కువగా జనాలు లేని ప్లేస్‌లలో షాప్ పెట్టడం అండి. అందుకే చెప్పాను ఏ ప్లేస్‌లో పెడితే షాపు మనకు మంచిగా సేల్ అవుతాయి అనేది. ఎక్కువగా స్కూల్స్ దగ్గర, ఆఫీస్ దగ్గర, కాలేజీ దగ్గర ఇప్పుడు పార్కుల దగ్గర పెట్టినవి కూడా ఇప్పుడు పార్క్ దగ్గరికొచ్చిన పిల్లలు కూడా అట్లా కనిపిస్తే ఈజీగా తీసేసుకుంటారు గదా! ఇక్కడ గూడా ప్లేసెస్ దగ్గర గూడా చాలా బాగా పోతుంది. అలాగే హై రెంట్ ఇప్పుడు మనము మన ఏరియాని బట్టి మనం ఎంత పెట్టుబడి పెడితే మనకెంత వస్తుందనే దాన్ని బట్టి కొంచెం రెంట్ దానికి తక్కువగా ఉండే విధంగా చూసుకొని పెట్టుకోవాలి. అంతే తప్ప హై రెంట్ పెట్టేసుకొని మనకు రాకపోతే ఈజీగా లాస్ అయితే అవుతాం. ఇప్పుడు చాలామంది షాపులలో చేసే అంటే మిస్టేక్ అంటే ఇదేనండి. ఎక్కువ రెంట్‌లలోకి మనం వెళ్ళిపోయి అక్కడ మనకు జరగకపోయిందనుకోండి ఆటోమేటిక్‌గా మనకైతే నష్టమైతే జరుగుతుంది కదా! కాబట్టి చూసుకొని మన ఏరియాకు తగ్గట్టుగా కొంచెం ఆలోచించుకొని మన బడ్జెట్‌కి గూడా తగ్గట్టుగా కూడా చూసుకొని రెంట్ కూడా కొంచెం తక్కువగా ఉండే విధంగా చూసుకోండి. అలాగే ట్రెండీగా ఉండే ఐటెమ్స్ ఎప్పుడు ట్రెండ్‌లో ఉండే ఐటెమ్స్ మాత్రమే పెట్టుకోవాలి. మనం చూస్తూ ఉంటే పిల్లలు అడుగుతూ ఉంటారు కదా! వాటిని బట్టి మనం మంచిగా ట్రెండీగా ఉండే ఐటెమ్స్ తెచ్చేసి పెట్టుకుంటే సరిపోతుంది.
రెంట్ ఎక్కువగా ఉంటే మనకు ఎట్లా మరి ఎక్కువగా రెంట్ అయితే ఉంటుంది కదా! ముందు అడ్వాన్స్ ఇవ్వాల్సొస్తుంది అంటే, రెంట్ ఎక్కువగా ఉన్నా కూడా జనాలు ఎక్కువగా ఉన్న ప్లేస్ అయితే మనకైతే బెనిఫిట్ అయితే ఉంటుందండి. రెంట్ ఎక్కువగా ఉండి జనాలు తక్కువగా ఉన్న ప్లేస్‌లో పెట్టామనుకోండి మనకైతే లాభం అయితే ఉండదు కదా! బిజినెస్ అనేది ఒకటేసారి పెట్టిన ఎమ్మటనే హైగా వెళ్ళిపోకూడదండి. స్లోగా గ్రో అవుతే మనకది ఎప్పుడు సేఫ్‌గా మంచిగా బిజినెస్ అయితే జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు పెట్టాము ఇంక ఎమ్మటే ఎక్కువ వచ్చేసేయాలనుకుంటే కుదరదు. ఇప్పుడు స్లోగా గ్రో అయితేనే రేపు మనకు భవిష్యత్తులో కూడా అది సేఫ్‌గా పోతూ ఉంటుంది బిజినెస్ అనేది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలైతే నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. స్టేషనరీ షాప్ అనేది ఎప్పటికి బెస్ట్ అండి. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక రూమ్‌లో సెట్టింగ్ చేసేసుకొని మొత్తం నీట్‌గా పెట్టేసుకోవచ్చు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండి. మీరు పెట్టాలి అనుకుంటే కొంచెం అన్నీ ఆలోచించుకొని మీరైతే ఒక నిర్ణయానికొచ్చి పెట్టుకోండి. చాలా బావుంటుంది.